హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో కువైట్ లో రాత్రి నుంచి ఆగకుండా పడుతూనే ఉందండి వర్షం. స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది. పిల్లలు అయితే చాలా లేట్గా అయితే వస్తున్నారు. రోడ్లో ట్రాఫిక్ చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంది. అసలే మామూలుగా ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ టైం కువైట్ లో. ఇంకా ఈ వర్షం కానీ పడిందంటే అంతగా డబల్ అయిపోద్ది. అందులో ఈ వర్షానికి చలి ఒకటి భయంకరమైన చలిగా ఉంది. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు రోడ్లు ట్రాఫిక్ అయితే చూడండి ఏ విధంగా ఉంటుందో. అసలు ఈ వానకి అసలు రోడ్లే కనిపించవు, ఆ విధంగా అయితే ఉంటాయి. సో చూపిస్తాను చూడండి అంతా. సో పొద్దున్నే ఇంకా డ్రైవర్ల కన్నాళ్ళకి కష్టం, ఎందుకంటే ఎక్కువగా స్కూల్కి వెళ్ళే వాళ్ళే డ్రైవర్లు ఎక్కువగా ఉంటారు చాలా మంది. అసలు రోడ్లే కనిపించవు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బండ్లకి అయితే కార్లకి హెడ్ లైట్లు ఆన్ చేసి పెట్టేసుకోండి. గ్లాసులు నీట్ గా ఉన్నట్టుగా చూసుకోండి, ఎందుకంటే విజిబిలిటీ తక్కువగా ఉంటది. అందుకని వీలైతే మాక్సిమం మినిమం స్పీడ్ లోనే పోండి. స్పీడ్ గా అయితే పోవద్దు, ఎందుకంటే ఈ వర్షంలో బ్రేకులు సరిగా పట్టుకోవు అనమాట. మాక్సిమం వీలైనంత వరకు స్లోగానే పోండి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. రోడ్లు అసలు కనిపించట్లేదు. చూడండి ఏ విధంగా ఉందో. అసలు రోడ్లు అసలు కనిపించట్లే. మొత్తం ఆ విధంగా అయితే ఉంది పరిస్థితి. అసలు రోడ్లు ఏం కనిపించటమే లేదు అసలు. మొత్తం ఈ ఆ కార్లు వెళ్ళే స్పీడ్ కి మొత్తం ఆ వాటర్ అంతా ఎగిరి పడతా ఉంది. అసలు ఏం కనిపించట్లా. అందుకని లైట్లు అయితే వేసుకోండి డ్రైవర్ అన్నలు. డ్రైవింగ్ చేసేటప్పుడు మాక్సిమం వీలైనంత వరకు స్లోగానే వెళ్ళేదానికి ట్రై చేయండి. ఎలాగో లేట్ అయిపోయింది, చూసుకొని జాగ్రత్తగా అయితే డ్రైవ్ అయితే చేయండి. మీరు లెఫ్ట్ కి రైట్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్లు అయితే వేసుకోవాలి, ఎందుకంటే మన బండి ఎట్లా ఎలా వెళ్తుందో వెనకాల బండికి పక్కన వాళ్ళకి తెలియాలన్నమాట. సో దానికని ఖచ్చితంగా ఇండికేటర్లు లైట్లు అవి మాత్రం ఖచ్చితంగా వేసి పెట్టుకోండి. మాక్సిమం వీలంత వరకు స్లోగానే డ్రైవ్ చేయండి. మాకైతే మూడు స్కూళ్ళు ఉన్నాయి. ఈ పిల్లలందరినీ తీసుకుని పోయి వాళ్ళని దింపేసి రావాలంటే చాలా కష్టం. యాక్చువల్లీ ఈ టయానికంతా దింపేసి ఇంటి దగ్గర ఉండాలా. ఇంకా స్కూల్ అవ్వలేదు, తీసుకుని పోతూనే ఉన్నాను. ట్రాఫిక్ అయితే ఎక్కడెక్కడ అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కోవిడ్ లో మొత్తం ఈ టైంలోనే స్కూళ్ళు ఆఫీసులు అన్ని ఓపెన్ అయిపోతాయి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది అసలు. రోడ్లలో సైడ్లలో వాటర్ అయితే ఆగిపోయి ఉంటాయి. ఓవర్ సైడ్ గా అయితే పోవద్దు, ఎందుకంటే సైడ్కి వచ్చేసి వాటర్ అన్ని ఆగిపోయి ఉంటాయి రోడ్డు మీద. చూడండి ఏ విధంగా ఉన్నాయో. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ల మీద స్టాక్ అయిపోయి ఉంటాయి వాటర్ అంతా. మాక్సిమం స్లోగానే వెళ్ళేదానికి ట్రై చేయండి. రోడ్డుకి సెంటర్ లోనే మార్జిన్ పాటించండి. మీ మార్జిన్ లోనే వెళ్ళండి, అటు ఇటుగా సైడ్లలో పోవద్దు. మొత్తం రోడ్లలో మొత్తం ఆగిపోయినాయి కార్లన్నీ. అన్ని ఎక్కడ చూసినా ట్రాఫికే. నేనైతే షార్ట్ కట్లలో వెళ్తా ఉన్నాను. షార్ట్ కట్ లో వెళ్ళినా కూడా ఫుల్ గా ట్రాఫిక్ ఉంది. ఇంకొకటి, ఈ వర్షం కానీ పడిందంటే ఇంకా డ్రైవర్లకు మాత్రం ఇంకంతే పని, ఇంక మామూలుగా ఉండదు. కార్లు ఒక్కొక్క ఇంట్లో 5-6 కార్లు అయితే ఉంటాయి. వాటన్నిటిని ఇంకా ఈ బురదకి అంతా మట్టి కొట్టుకుపోయి ఉంటాయి కార్లన్నీ. మొత్తం నీట్ గా ఉండాలా. ఏ మాత్రం బాగాలేదంటే వాళ్ళు తిడతారు, ఎందుకంటే ఆఫీసులకి అట్లా వెళ్ళేవాళ్ళు కదా. అట్లా అన్నమాట. ఇంకా వాటిని సబ్ వేసి రుద్దితే కానీ ముస్తాబ్ చేస్తే కానీ బాగా రావు. అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ డ్యూటీలో. ఏం చేస్తాం. మా ఇంట్లో అయితే సుమారుగా 8 కార్లు అయితే ఉన్నాయి. ఇంకా చూసుకో, ఈ రోజు అయితే కడగలేము.
అయిపోయింది. ఇంకా వీలైతే సాయంత్రంగా నైట్ కానీ రాకుండా ఉంటే నైట్ కడిగేయాలి, లేదంటే రేపు మార్నింగ్ కార్ వాష్ అయితే తప్పకుండా చేయాలి. ఎన్ని రోజులు ఉంటుందో ఈ వర్షం అయితే తెలియదు, కానీ సగం ఈ డ్రైవర్లకి పని ఈ కార్లు క్లీన్ చేయడమే. ఒక్కొక్క ఇంట్లో 8 కార్లు, మా ఇంట్లో అయితే ఒక్కొక్క ఇంట్లో ఇంకా ఎక్కువే ఉంటాయి అసలు. ప్రతి ఒక్కరికి కారే ఉంటుంది ఇక్కడ, బైకులు ఏమి ఉండవు, అందరికీ కార్లే ఉంటాయి. బైకులు యూజ్ చేయడం తక్కువ ఇక్కడ. మొత్తం లైసెన్స్ వచ్చిందంటే ఇంకా తీసుకునేస్తారు కార్లు ఇక్కడ కువైట్లో. ప్రతి ఒక్కరికి ఒక కార్ అయితే ఉంటుంది. ఇంకా వాడు కాలేజీకి వెళ్ళిపోవడం అట్లాగా. అక్కడక్కడ ఈ రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో మొత్తం అన్ని చోట్ల ట్రాఫిక్కే. చూడండి, ఇది కొత్తగా ఓపెన్ చేసిన బ్రిడ్జ్ అయినా సరే ఇంకా ట్రాఫిక్ అయితే తగ్గలేదు. అట్లా ఉంటుంది కువైట్లో ట్రాఫిక్. మొత్తం 50 బండ్లు అక్కడ నేను నిలిచిపోయి గంటలు అవ్వాల్సిన పని 2 గంటల సేపు పట్టింది. ఇంక వర్షం పడిందంటే ఇంకంతే పని.